సరిగ్గా 6 నెలల క్రితం లిక్కర్ స్కామ్లో కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్కి అయితే మాత్రం ఊరట కలిగినట్లు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు కొన్ని షరతులు అయితే మాత్రం పెట్టింది. అంటే లిక్కర్ స్కామ్ గురించి కానీ ఆ విషయాల గురించి కానీ మీడియాతో మాట్లాడటం కానీ లేకపోతే బయట వ్యాఖ్యానించడం కానీ చేయకూడదని చెప్పేసి ఒక షరతు విధించడం జరిగింది. అలాగే 10 లక్షల పూచీకత్తు కూడా సమర్పించాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి అయితే మాత్రం చెప్పడం జరిగింది. మరోపక్క ట్రయల్ కోర్టుకు అయితే మాత్రం హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి 6 నెలల తర్వాత గతంలో ఇదే కేసులో లిక్కర్ స్కామ్ కేసులో కవిత కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పై రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు విడుదలవుతారని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అందరూ అవ్వచ్చు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం అయితే కొంచెం ఊరట కలిగించినటువంటి అంశం అవ్వచ్చు. అదే గత కొంతకాలంగా లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది, మరోపక్క బీజేపీ అయితే మాత్రం ప్రాంతీయ పార్టీల్ని ఇబ్బంది పెడుతుంది, మరోపక్క అరవింద్ కేజ్రీవాల్ అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి నాయకులను కూడా ఈ కేసులో కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నటువంటి అంశాలు ఏవైతే తెరపైకి వచ్చాయో ఈరోజు బెయిల్ రావడంతో అరవింద్ కేజ్రీవాల్ అయితే మాత్రం అంటే ఆయన యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే మిగిలిన చోట ఉన్నటువంటి ఆయన కార్యకర్తలు అయితే మాత్రం సంబరాల్లో ఉన్నారు. మరోపక్క ఇదైతే మాత్రం మంచి ఊరట, న్యాయస్థానంపై మాకు అపార నమ్మకం ఉంది, మరోపక్క న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అరవింద్ కేజ్రీవాల్ అవ్వచ్చు లేకపోతే లిక్కర్ స్కామ్ కేసులో కవిత కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలవడంతో మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పవచ్చు.